అసెంబ్లీ సమావేశాలు అంటే నిర్మాణాత్మకమైన చర్చ జరగాలనుకుంటాం. బడ్జెట్టు, బడ్జెట్‌లో అప్పులెంత, అసలెంత, నష్టమెంత, లాభమెంత, ఆదాయం పెరుగుతోందా, తగ్గుతోందా? ఇది ప్రతిపక్షాలు నిర్మాణాత్మకంగా ప్రశ్నించాలి. ప్రభుత్వం నిర్మాణాత్మకంగా దానికి సమాధానం చెప్పాలి. ఇది అర్థం చేసుకుని ప్రజలు మంచైతే మంచిని సమర్థించాలి, చెడైతే చెడుని సమర్థించాలి, చెడునైతే చెడుని తప్పుబట్టాలి అనుకుంటాం. కానీ ఇప్పుడు ఏమైపోయింది? రాజకీయ పార్టీల వారీగా ప్రజలు చీలిపోయారు, మీడియా చీలిపోయింది. విషయం స్పష్టత లేదు. బడ్జెట్ సమావేశాలైతే పూర్తయిపోయినాయి. ప్రయోజనం అయితే ఏమీ కనిపించటం లేదు. దానికి తోడు ఇక రాజకీయ కోణంలో మాత్రమే ఇప్పుడు ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనేమో సభకు అటెండ్ కాలేదు, మండలి వరకు అటెండ్ అవుతుంది. అదే సందర్భంలో వీళ్ళేమో మండలిలో మాత్రం చర్చించరు, అసెంబ్లీలో చర్చిస్తుంటారు. ఓవరాల్గా రాజకీయం కోసం రాజకీయం చేస్తున్నారు తప్పించి బాధ్యతలు అయితే మర్చిపోయారు అందరూ కూడా.